హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు. నేను ఈరోజు అలసందలతోని గ్రేవీ కర్రీ చేస్తున్నాను. వీటిని అయితే అలసందలు అనే అంటారు. కైండ్ ఆఫ్ బీన్స్ కేటగిరీ ఇది. అవి చిక్కుడు గింజల టైప్లో కూడా ఉన్నాయి, బట్ ఇవైతే అలసందలు. వీటితో నేను గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. అవి నేను ఫ్రెష్వి తీసుకొని ఇట్లా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. గ్రేవీ కోసం మనకి 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ దిస్ కర్రీ అంటే కొత్తిమీర, పుదీనా. ఇది ఎంత ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. కొత్తిమీర, పుదీనా చాలా కొంచెం పెద్ద క్వాంటిటీ, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, పెద్ద క్వాంటిటీ ఫ్రెష్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు వీటిని ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని దాన్ని పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా ఇంకో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయినాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న అలసందలు వేసుకోవాలి. దీంట్లో అలసందలు వేసుకొని కొంచెం సేపు వాటిని ఫ్రై చేయాలి. ఆ ఆనియన్లో ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిరపకాయ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేయాలి. అది కొంచెం బాయిల్ అవ్వాలంటే కొంచెం వాటర్ ఉండాలి. సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి మనం. ఈ గ్రేవీని మనం దీనికే కాకుండా ఇదే గ్రేవీని పన్నీరు, చోలే, చనా, ఈవెన్ నాన్ వెజ్కి కూడా ఇదే గ్రేవీని యూజ్ చేసుకొని కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెష్వి కాబట్టి నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. అంతే, 3 విజిల్స్ పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే అంత మంచిగా ఉడికిపోయింది కర్రీ అంతా. దీంట్లో మళ్ళీ గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా పేస్టే కాబట్టి కొత్తిమీర వేసుకోకున్నా పర్వాలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.